24 ఎలక్షన్స్ కు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు బస్తిపాడు నాగరాజు అంటే టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి బస్తిపాడు నాగరాజు నామినేషన్ వేశారు. ఆయన తరపు నుంచి మన ఎలక్షన్ ఇన్ఛార్జ్ బీటీ నాయుడు గారు మనతో ఉన్నారు. సో దీనికి సంబంధించి అంటే దాదాపుగా ఏ ఎజెండాతో ముందుకు పోతున్నారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు బీటీ నాయుడు గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు ఏ ఎజెండాతో మీరు ఇప్పుడు ముందుకెళ్తున్నారు? మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండు అజెండాలతో మేము ముందుకు పోతున్నాం. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు, ఆలూరు మొదలుకొని కర్నూలు వరకు 7 కూడా బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో బీదవాళ్ళు వీళ్ళందరినీ మేము కూడా బడుగులు అంటాం. ఈ బడుగులు 90% ఉన్నారు. ఆ బడుగులు ప్రతినిధిగా బస్తిపాటి నాగరాజు గారిని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధికారికంగా నామినేషన్ వేసి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నేను బయటకు వచ్చాను. మీ ద్వారా మా అజెండా ఏంటంటే 90% ఉన్నటువంటి బడుగులు మీ బతుకులు బాగుపడాలంటే, మీ వాణి బాగుపడాలంటే ఖచ్చితంగా నాగరాజు గారికి మీరు ఆశీర్వదించాలి. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, ఈ గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆయన 14 ఎమ్మెల్యేలు గెలిపించారు, ఇక్కడ 2 ఎంపీలు గెలిపించారు, స్వీప్ చేశారు. అయినా మరి ఒక్క ఛాన్స్ పేరు మీద ఈరోజు ఆలూరు వలసలు పోతుంటే ఈయన ఆపేడా? ఇండస్ట్రీస్ సెకండ్ బాంబుగా పిలువడుతున్నటువంటి ఆదోని ఇండస్ట్రీస్ అన్ని కూడా పోయినాయి, ఆపేడా? అదే ఆనాటి ముఖ్యమంత్రి గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టుకు తాగునీరు అందించాలని మేము శంకుస్థాపన చేస్తే ఈ ముఖ్యమంత్రి దాన్ని ఆపేశాడు. ఇండస్ట్రీస్ మేము తీసుకొస్తామంటే దాన్ని అడ్డుపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము గెలవబోతున్నామని మీ ద్వారా నేను తెలియజేస్తాను. సో 2024 ఎలక్షన్స్ కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఇప్పుడు దాదాపుగా 2014లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పేసి వినిపిస్తుంది వాళ్ళు. తర్వాత ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత అంటే ఒకవేళ గెలిస్తే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అనే 6 పథకాలు మీకు రూపొందించింది. దాంట్లో 6 పథకాలు సంబంధించి మీ అందరికీ తెలుసు. మహిళలు గౌరవించడం, రైతులు గౌరవించడం, నిరుద్యోగులు గౌరవించడం, అదేవిధంగా అత్యధిక జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల కోసం ఒక చట్టాన్ని తీసుకోవడం, ఈ విధంగా సూపర్ 6 పేరు మీద మేము ఆల్రెడీ మా యొక్క మినీ మేనిఫెస్టోను విడుదల చేశాం. ఒక పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో త్వరలోనే విడుదల చేస్తాం. మీ అందరికీ తెలుసు సూపర్ 6 ద్వారా ఏ విధంగా 2024లో మేము డెవలప్ చేయబోతున్నాం అనేది కూడా తెలియజేస్తాం. త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా మీకు తెలియజేస్తాం. ఓవరాల్గా చెప్పుకుంటే వై నాట్ 175 అని చెప్పేసి జగన్ ప్రతి బహిరంగ సభలో బల్ల బుద్ధి చెప్తున్నారు. సో 175 నియోజకవర్గాల్లో మేమే క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీని గురించి మీరే మాట్లాడుతున్నారు? ప్రపంచంలో 7 వింతలు చూసాం. 8వ వింత ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు. పిచ్చోడే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రపంచ చరిత్ర తీసుకోండి, భారతీయ చరిత్ర తీసుకోండి, ప్రజాస్వామ్యంలో 175 గెలుస్తారు. అంటే ఈయనకి ఏదో డిజార్డర్ అని ఉండాలా, లేకుంటే ఏదన్నా మెంటల్ అని ఉండాలా, లేకుంటే ఏదన్నా మానసిక రోగం అని ఉండాలి తప్ప ఏంటిది అంటే, ఆయన సలహాదారులు ఇచ్చేటటువంటి సలహాలు తీసుకుని వై నాట్ 175 మేమంటున్నాం, మేము కూడా చెప్తాం. ఇవన్నీ అబద్ధాలు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అందరికీ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు మేము చేయలేదు, 175 ఓడిపోతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రివర్స్ చెప్తున్నావు తప్ప ఇది అబద్ధం. ఇది ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మీరు చూడండి, ప్రపంచ చరిత్ర చూసుకోండి, ఈ రాష్ట్ర చరిత్ర తీసుకోండి, స్వీప్ అవుతుంది ఎక్కడ. ఏ పని కాదు, ఇవన్నీ మానసిక రుగ్మతతో మాట్లాడే మాటలు తప్ప ఇందులో నిజం లేదనేది నాకు.